నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ కిరణ్ కార్తిక్. నేను లాలిత్యం హాస్పిటల్లో పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ జనరల్ పీడియాట్రిషియన్. ఇప్పుడు లాస్ట్ 4-5 ఇయర్స్ టు 10 ఇయర్స్ మధ్యలో చిన్నపిల్లల్లో కామన్గా మనం చూస్తున్న ప్రాబ్లం ఒబెసిటీ, అంటే ఊబకాయం. ఉండాల్సిన వయసుకి కన్నా ఎక్కువ వెయిట్ ఉండడం, హైట్కి మించి హైట్ బాగానే ఉన్నా కూడా వెయిట్ అధిక స్థాయిలో ఉండడం, దీన్ని ఒబెసిటీ అంటాం. ఇది మనం ఈ మధ్య వచ్చిన లైఫ్ స్టైల్ కావచ్చు, పోస్ట్ కోవిడ్ పర్టికులర్గా స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడంలో కానీ ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవ్వడం వల్ల వస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలి? ఒకటి, మనం మన చేతిలో ఉన్నది ఏం చేయగలిగింది ఏంటి అంటే స్క్రీన్ టైం తగ్గించాలి. అంటే మనం ఎంతసేపు టీవీ చూస్తున్నాం, ఎంతసేపు ఫోన్ చూస్తున్నాం లెక్క చూసుకొని అది ఎక్కువ టైం దాటుతుంది అనుకుంటే దాన్ని తగ్గించి వీలైనంత వరకు ఫిజికల్లీ యాక్టివ్ స్పోర్ట్స్, ఏ స్పోర్ట్స్ అయినా కావచ్చు, బాడీ కదలికలు ఎక్కువ ఉండే వాటిల్లో మనం పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా అది హెల్ప్ అవుతుంది. 2, ఏ రకమైన ఫుడ్ తింటున్నాం మనం తినే ఫుడ్లో గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటున్నాయా, ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటున్నాయా లేదా, జంక్ ఎక్కువ ఉంటుందా, ఎక్కువ స్వీట్స్, షుగర్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఉంటున్నాయా లేదా చూసుకోవాలి. ఈ యాక్టివ్ హెల్త్ హ్యాబిట్స్ ఉన్న పిల్లల్లో మనకి ఎక్కువ డైటరీ ఫైబర్ ఉన్న వాళ్ళల్లో ఒబెసిటీ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ రోజులో 45 మినిట్స్ దాకా చేస్తే మనకు ఒబెసిటీ బారిన పడకుండా ఉంటాం.